ప్రైజ్ గాడ్. వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవంని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేనేమైనాను కేవలం ఆయన కృపని నమ్మి స్తుతిస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని నామంలో సంతోషంగా, విశ్వాసంతో ప్రార్థనా జీవితంలో ఆధ్యాత్మికంగా ముందుకు నడుస్తున్నారని అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. విన్నను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మోషే కట్టిన బలిపీఠాల గురించి మనం కొన్ని విషయాలు క్లుప్తంగా చూసుకుందాం. బైబిల్లో మోషే బలిపీఠాలు కట్టినట్టుగా చూస్తున్నాం. మోషే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన నాయకుడు. ఆయన బలిపీఠాలు కట్టినట్టుగా చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమయుడు, కృపామయుడు, దయామడుగుల ప్రభావం మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వదనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాసరదానికి వచ్చిన ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మా హృదయం అనే బలిపీఠంలో ఆరాధన ఎలా చేయాలో నాయన మాకు నేర్పించి మహింపడమని. హృదయమే ఒక బలిపీఠం నాయన. ఆ బలిపీఠం మంచిగా ఆరాధనగా బలిపీఠంగా కట్టుకునే కృపణని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి ముఖ్యులుగా అడుకొచ్చున్నాం తండ్రి. ఆమె ఇశ్రాయేల్ ప్రజలు నడిపించిన మోషే, నాయకుడైన మోషే కట్టిన బలిపీఠాల గురించి మనం కొన్ని పూర్తి వివరాలు చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మోషే నిర్మించిన బలిపీఠాల గురించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. బైబిల్ ప్రకారం మోషే ఇశ్రాయేలీయుల ప్రయాణంలో దేవుని యొక్క ఆజ్ఞ మేరకు దేవునికి కృతజ్ఞతగా ముఖ్యమైన బలిపీఠాలను నిర్మించినట్లుగా మనం చూస్తాం. మొదటిది యెహోవా నిసి బలిపీఠం. ఏంటి యెహోవా నిసి బలిపీఠం? నిర్గమకాండము 17:15 ప్రకారం రఫీదీం అనే ప్రాంతంలో ఇశ్రాయేలీయులపై అమాలేకులు యుద్ధానికి వచ్చారు. యెహోషువ యుద్ధం చేస్తుండగా మోషే కొండపైకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేసినంతసేపు ఇశ్రాయేలు గెలిచారు. మోషే కొండపైకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేసినంతసేపు ఇశ్రాయేలు గెలిచారన్నమాట. ఇక్కడ ఆ చేతులెత్తి ప్రార్థించడం వల్ల ఈ గొప్ప విజయం వాళ్ళకి విజయం వచ్చింది. ఈ గొప్ప విజయం తర్వాత మోషే అక్కడ ఏం చేశాడంటే ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠానికి పేరు ఏం పెట్టారంటే యెహోవా నిసి అని పేరు పెట్టాడు. అంటే యెహోవాయే నా ధ్వజము అని అర్థం అన్నమాట. యెహోవా నిసి అంటే జయం ఇచ్చేవాడని, జయం ఇచ్చాడు కాబట్టి యెహోవాయే నా ధ్వజం అని పేరు పెట్టినట్టుగా ఇక్కడ మోషే మనం చూస్తున్నాం. కాబట్టి మనము మోషే ఇక్కడ మొదటగా యెహోవా నిసి అని బలిపీఠం కట్టినట్టుగా చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సాయంకాల సమయంలో కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారే భూలోకంలోకి వచ్చేసి ఆయన బలియాగం అయిపోయి మన హృదయమే ఒక ఆలయమని అందులోనే ఆరాధించడానికి మనం బలిపీఠాన్ని కట్టుకోవాలని ఆయన సమస్తము మన కోసం త్యాగం చేశారు. కాబట్టి మన హృదయము ఆరాధనకు నిలయమై ఉందా మనం పరిశీలించుకుందాం. రెండవదిగా సీనాయి పర్వతం మొదట కట్టిన బలిపీఠం నిర్గమకాండం 24:4. దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను నియమాలను ఇచ్చిన తర్వాత మోషే కొండ దిగి వచ్చి ప్రజలందరికీ ఆ నిబంధనలు వివరించారు. ఉదయమే మోషే లేచి సీనాయి పర్వతం అడుగున ఒక బలిపీఠాన్ని నిర్మించినట్టుగా చూస్తాం. అంతేకాకుండా ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకు సూచనగా 12 స్తంభాలను ఆ బలిపీఠం చుట్టూ నిలబెట్టినట్టుగా చూస్తామన్నమాట. అక్కడ వారు సమాధాన బలులను అర్పించి దేవుని నిబంధన రక్తమును ప్రజలపై ప్రోక్షించి నిబంధనను స్థిరపరిచారు. అలాగా 12 గోత్రాలకు సూచనగా 12 స్తంభాలు ఆ బలిపీఠం చుట్టూ నిలబెట్టిన తర్వాత అక్కడ వారు సమాధాన బలులు అర్పించి దేవుని నిబంధన రక్తమును ప్రజలపై ప్రోక్షించి నిబంధనను స్థిరపరిచినట్లుగా చూస్తున్నాం. మూడవది ప్రత్యక్షపు గుడారంలోని బలిపీఠ.
ప్రత్యక్ష గుడారంలోనే బలిపెట్టాలి. వ్యక్తిగతంగా మోషే కట్టిన వాటితో పాటు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం అరణ్యంలో నిర్మించిన ప్రత్యక్షపు గుడారంలో 2 ముఖ్యమైన బలిపీఠాలను మోషే చేయించారు. ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం అరణ్యంలో ప్రత్యక్షపు గుడారంలో 2 ముఖ్యమైన బలిపీఠాలను మోషే చేయించినట్లుగా చూస్తాం. అవి ఏంటంటే దహన బలిపీఠం, నిర్గమకాండం 27:1-8 ఇది గుడారం ఆవరణంలో అంటే బయట ఉండేది. దీనిని తుమ్మకర్రతో చేసి ఇత్తడితో పొదిగారు. దీని ప్రజల పాప పరిహార్థం. ఇది దేనికంటే ప్రజల పాప పరిహారార్థం జంతువులను అర్పించడానికి దీనిని ఉపయోగించేవారు. తర్వాత ధూపపీఠం, నిర్గమకాండం 30:1-10. ఇది గుడారం లోపల పరిశుద్ధ స్థలంలో ఉండేది. ఈ ధూపపీఠం ఎక్కడ ఉంటుందంటే గుడారం లోపల పరిశుద్ధ స్థలంలో ఉంటుందన్నమాట. దీనిని తుమ్మకర్రతో చేసి మేలిమి బంగారంతో పొదిగినట్లుగా చూస్తాం. మేలిమి బంగారంతో పొదిగారు. తుమ్మకర్రతో చేశారు, మేలిమి బంగారంతో పొదిగారు. దీనిపై ప్రతి ఉదయం సాయంత్రం దేవునికి సువాసన గల ధూపం వేసేవారు. ఏం చేసేవారు? ప్రతి ఉదయం సాయంత్రం కూడా దేవునికి సువాసన గల ధూపం వేసేవారు. ఇది విశ్వాసుల ప్రార్థనలకు సాదృశ్యంగా ఉంది. ఇలాగా మోషే బలిపీఠాలు కట్టినట్టుగా చూస్తాం. మరి హృదయం అనే బలిపీఠాన్ని మనం ఎలాగ సిద్ధపరచుకోవాలి మనం గమనించుకుందాం. బలిపీఠాల నిర్మాణ నియమాలు ఏంటంటే నిర్గమకాండం 20:24-25 చూసుకుంటే దేవుడు మోషేకు బలిపీఠం కట్టడానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఇచ్చాడు. మోషేకు దేవుడు ఏం చేశాడంటే బలిపీఠం కట్టడానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఇచ్చారన్నమాట. బలిపీఠాన్ని మంటితో లేదా చెక్కల రాళ్లతో మాత్రమే కట్టాలి. బలిపీఠాన్ని ఎలా కట్టాలంటే మంటితో లేదా చెక్కని రాళ్లతో మాత్రమే కట్టాలి. రాతిపై ఉలి లేదా ఇనుప ఆయుధం తగిలిస్తే అది అపవిత్రమవుతుందని దేవుడు చెప్పాడు. ఇంకా ఏంటంటే రాతిపై ఉలి కానీ ఇనుప ఆయుధం కానీ తగిలిస్తే అదేమవుతుందంటే అపవిత్రమవుతుందని దేవుడు మోషేకి చెప్పినట్లుగా చూస్తాం. చూసారా బలిపీఠాల నియమాలు, బలులు, జంతు బలులు, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు మనం చూసుకున్నాము. మరి ఇవన్నీ పాత నిబంధనలు ఎంత కఠినమైనవి. ఈ కఠినమైన ధర్మశాస్త్రంలో ఉన్న బలులు మానవులు చేయలేకపోతున్నారని దేవుడు ఆయనే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ భూలోకంలోకి పంపించి ఆయన మరణానికి అప్పగించినట్లుగా ప్రత నిబంధనలో మనం చూస్తాం. నా పాపాల గురించి, అతిక్రమాల గురించి, దోషాల గురించి, మన అనారోగ్య పరిస్థితుల గురించి, మన చెడ్డ తలపుల గురించి, శిరస్సు నుంచి అరికాలు వరకు మనం చేసే ప్రతి పాపం నుండి మనం విడుదల చేయడానికి ఆ దేవాది దేవుడైన తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని భూలోకంలోకి పంపించి సిలువ మరణానికి అప్పగించి ఆయన శిరస్సు నుంచి అరికాల వరకు గాయపరచబడి ఆయనే అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించబడి ఆయన చిందించిన పవిత్ర రక్తాన్ని దాని ద్వారా మనకి నీతిమంతులుగా తీర్చబడడానికి, నిత్యజీవం పొందడానికి, రక్షణ పొందడానికి ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ బలులు లేకుండా ఆయనే నా గురించి బలి అయిపోయారు కాబట్టి మనము మన హృదయములో బలిపీఠాన్ని కట్టుకోవాలి. ఆరాధన బలిపీఠాన్ని పాటలతో స్తుతి స్తోత్రాలతో ఆయన్ని పూజిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఆయన్ని హెచ్చించినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయనకి స్తుతి ఎంతో ఇష్టం, ఆరాధన ఇష్టం. హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో ఆయన్ని ఆరాధించడానికి మన హృదయం అనే బలిపీఠాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఏ అపరిశుద్ధత లేకుండా దినదినము మనము వాక్యంతో మనం కడుక్కుంటూ మన విశ్వాస జీవిత ప్రయాణాల్లో అంతం వరకు విశ్వాసంలో, నమ్మకత్వంలో ఆయన హత్తుకుని సాగిపోవాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నారు. దేవుడి ఈ వాక్యంను దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమడి, కృపామడి, దయామడిగిన ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ
ఈ సాయంకాల సమయంలో మీ పాస్టర్కి వచ్చినాడు ఆయన బర్త్డేనా మోషే కట్టిన బలిపీఠాల గురించి మాతో కొన్ని విషయాలు మీరు మాట్లాడి మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి వందనాలు ప్రభా. మా హృదయ బలిపీఠాన్ని మేము శుభ్రం చేసుకుంటూ వాక్యంతో కడుగుకుంటూ ఆయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీకు ఇష్టమైన స్తుతి బలియాగము స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని మహింపరుస్తూ విరిగి నెలిగిన మనసుతో నా ప్రభా అటు ప్రకారం ఆరాధించే జ్ఞానాన్ని కృపని ఆత్మ నడిపింపుని మాకు దయచేసి మహింపదుమని మా విశ్వాస జీవిత ప్రయాణంలో అంతం వరకు విశ్వాసంలో నమ్మకంగా ఉండే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పదాలు పట్టుకుని అతి మిక్కులైనంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమె దాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుచిన మీ అందరికీ నా వందనాలు. మీ గురించి మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నా గురించి మా కుటుంబాల గురించి మా బిడ్డల గురించి మేము ప్రార్థన చేయాలని కోరుతున్నాం. మీ గురించి మీ బిడ్డల గురించి మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. దాన్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటాం. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని మీతో మాట్లాడటకు అంతవరకు దేవుడు మమ్మల్ని మనందరినీ ఆయన కృపలో భద్రపరచలాగిన మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చి మీతో మాట్లాడడానికి కృప చూపుతాడని నమ్మి స్తుతిస్తూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.